నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. మహాపరినిబ్బాణ సూత్రంలో కొన్ని విషయాలు చెప్పుకున్నాము. భగవానుడు నాలందకు వెళ్దాము అని చెప్తాడు. ఆనందుడు కూడా అలాగే అని బదులు పలుకుతాడు. అక్కడి నుండి ఈ నాలందలోని పావరికుని మామిడి తోటలో ఉంటారు. అప్పుడు ఆయుష్మంతుడు సారిపుత్రుడు భగవానుని వద్దకు చేరుకొని భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆయుష్మంతుడు సారిపుత్రుడు భగవానుడితో ఇలా అన్నాడు: బంతే, నాకు ఒక విషయం స్పష్టమైంది. సంబోధి జ్ఞానంతో భగవానుని మించిన శ్రమణులు కానీ బ్రాహ్మణులు కానీ గతంలో ఉండలేదు, ఇప్పుడు లేరు, ఇక ముందు ఉండబోరు. సారిపుత్ర, స్పష్టంగా సింహనాదంతో బంతే, నాకు ఒక విషయం స్పష్టమైంది. సంబోధి జ్ఞానంలో భగవానుని మించిన శ్రమణులు కానీ బ్రాహ్మణులు కానీ గతంలో ఉండలేదు, ఇప్పుడు లేరు, ఇక ముందు ఉండబోరు అన్న నీ మాటలు ఉదాత్తంగా ఉన్నాయి. సారిపుత్ర, గతంలో ఉన్న అర్హంత సమ్మా సంబుద్ధులందరి చిత్తాలను నీ చిత్తంతో స్పర్శించి, ఇది ఈ భగవానుల శీలం ఇటువంటిది, ధమ్మం ఇటువంటిది, ప్రజ్ఞ ఇటువంటిది, ఆ భగవానులు ఇలా విహరించారు, ఇలా విముక్తులైనారు అని నీవు తెలుసుకున్నావా అని భగవానుడు సారిపుత్రుడితో అంటాడు. లేదు బంతే అని చెప్తాడు. మరి సారిపుత్ర, భవిష్యత్తులో పుట్టబోయే అర్హంత సమ్మా సంబుద్ధుల చిత్తాలను నీ చిత్తంతో స్పర్శించి, ఈ భగవానుల శీలం ఇటువంటిది, ధమ్మం ఇటువంటిది, ప్రజ్ఞ ఇటువంటిది, ఆ భగవానులు ఇలా విహరించారు, ఇలా విముక్తులైనారు అని నీవు తెలుసుకున్నావా అని అంటాడు. లేదు బంతే అని చెప్తాడు. మరి సారిపుత్ర, నా వంటి అర్హంత సమ్మా సంబుద్ధుని చిత్తాన్ని నీ చిత్తంతో స్పర్శించి, ఈ భగవానుని శీలం ఇటువంటిది, ధర్మం ఇటువంటిది, ప్రజ్ఞ ఇటువంటిది, ఆ భగవానుడు ఇలా విహరించాడు, ఇలా విముక్తుడైనాడు అని నీవు తెలుసుకున్నావా అంటే, లేదు బంతే అని సారిపుత్ర బంతే సమాధానం చెప్తాడు. మరి సారిపుత్ర, నీవు గతంలోని, వర్తమానంలోని, భవిష్యత్తులోని అర్హంత సమ్మా సంబుద్ధుల చిత్తాలను ఆవరించి తెలుసుకున్న జ్ఞానం నీకు లేదు. అటువంటప్పుడు సారిపుత్ర, నీవు ఈ వృషభ స్వరంతో అంటే స్పష్టంగా సింహనాదంతో ఇలా అన్నావు: అంతే, నాకు ఒక విషయం స్పష్టమైంది. సంబోధి జ్ఞానంతో భగవానుని మించిన శ్రమణులు కానీ బ్రాహ్మణులు కానీ గతంలో ఉండలేదు, ఇప్పుడు లేరు, ఇక ముందు ఉండబోరు అని ఈ ఉదాత్తమైన మాటలు ఎలా చెప్పగలిగావు అని భగవానుడు అంటాడు. అప్పుడు సారిపుత్రుడు, బంతే, గతంలోని, వర్తమానంలోని, భవిష్యత్తులోని అర్హంత సమ్మా సంబుద్ధుల చిత్త జ్ఞానం నాకు లేదు. అయినా వారి ధమ్మ సంప్రదాయాలు నాకు తెలుసు. బంతే, ఒక రాజు నగరాన్ని దృఢమైన ఎత్తైన గోడలతో, దృఢమైన ప్రాకారాలతో మూసి అందులోకి పోవడానికి ఒకే ద్వారం ఉంచి, ఆ ద్వారం వద్ద పండితుడు, మేధావి అయిన ద్వారపాలకుణ్ణి ఉంచుతాడు. అతడు అజ్ఞానులను లోనికి పోనివాడు, జ్ఞానులు మాత్రమే పోనిస్తాడు. ఆ నగరం చుట్టూ ఉన్న గోడలో ఎక్కడ పిల్లి దూరనంత కన్నం కానీ సందు కానీ ఉండదు. అప్పుడు నగరంలోనికి ప్రవేశించాలన్నా, నగరం నుండి బయటికి పోవాలన్నా అందరూ ఆ ద్వారం నుండి పోవాల్సిందే కదా. అదేవిధంగా బంతే, గతంలోని అర్హంత సమ్మా సంబుద్ధుల ధర్మ సంప్రదాయ ప్రకారం ఆ అర్హంత సమ్మా సంబుద్ధ భగవానులందరూ చిత్తం నుండి పంచ నీవరణాలను తొలగించి, ప్రజ్ఞతో చిత్తమలినాలను దుర్బలం చేసి, 4 సతిపఠనాల్లో మనసును స్థిరంగా నిలిపి, 7 భోజ్యంగాలను పెంపొందించుకొని సాటిలేని సమ్మా సంబోధిని పొందారు. అదేవిధంగా
బంతే భవిష్యత్తులో రాబోయే అర్హత సంబుద్ధులందరూ కూడా చిత్తం నుండి పంచ నీవరణాలను తొలగించి ప్రజ్ఞతో చిత్త మలినాలను దుర్బలం చేసి 4 సతిపట్టణాల్లో మనసును స్థిరంగా నిలిపి 7 భోజ్యంగాలను పెంపొందించుకొని సాటిలేని సంబోధిని పొందుతారు. బంతే భగవానుడు కూడా చిత్తం నుండి పంచ నివారణాలను తొలగించి ప్రజ్ఞతో చిత్త మలినాలను దుర్బలం చేసి 4 సతిపట్టణాల్లో మనసుని స్థిరంగా నిలిపి 7 భోజ్యంగాలను పెంపొందించుకొని సాటిలేని సంబోధిని పొందారు. భగవానుడు నాలందలో పావరికుని మామిడి తోటలో ఉన్నప్పుడు కూడా మళ్ళీ ధమ్మాన్ని బోధించాడు. ఇది శీలం, ఇది సమాధి, ఇది ప్రజ్ఞ. శీలంతో కూడి ఉన్న సమాధి మహాఫలదాయకం, అది చాలా గొప్పది. సమాధితో కూడి ఉన్న ప్రజ్ఞ మహాఫలదాయకం, చాలా గొప్పది. ప్రజ్ఞతో కూడి ఉన్న చిత్తం కామాసవం, భవాసవం, అవిద్య ఆసవం అనే చిత్త మలినాల నుండి పూర్తిగా విడుదల పొందుతుంది అని ఉపదేశించాడు. అయితే దుశ్శీలం వల్ల కలిగే చెడు పరిణామాల గురించి కూడా చెప్తాడు భగవానుడు. అప్పుడు భగవానుడు నాలందలో ఇష్టమున్నంత కాలం ఉన్న తర్వాత ఆయుష్మంతుణ్ణి ఆనందుణ్ణి పిలిచి, ఆనంద పద పాటలి గ్రామానికి వెళదామని అన్నాడు. అలాగే బంతే అని ఆనందుడు భగవానుడికి బదులు పలికాడు. అప్పుడు భగవానుడు పెద్ద భిక్షు సంఘంతో పాటలి గ్రామానికి చేరుకున్నాడు. భగవానుడు పాటలి గ్రామానికి చేరుకున్నాడని పాటలి గ్రామ ఉపాసకులు విన్నారు. అప్పుడు పాటలి గ్రామ ఉపాసకులు భగవానుని వద్దకు చేరుకున్నారు. చేరుకొని భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆ పాటలి గ్రామ ఉపాసకులు భగవానునితో, భగవానుడు అవసదాగారాన్ని అంటే విశ్రాంతి తీసుకునే శాల అన్నమాట, దాన్ని అంగీకరించుగాక అంటే దానంగా అంగీకరించుగాక అని అన్నారు. భగవానుడు మౌనంగా అంగీకరించారు. అప్పుడు ఈ పాటలి గ్రామ ఉపాసకులు భగవానుడు అంగీకరించాడని తెలుసుకొని ఆసనాల నుండి లేచి భగవానునికి నమస్కరించి ప్రదక్షిణాపూర్వకంగా తిరిగి ఆ అవసదాగారానికి అంటే ఆ విశ్రాంతిశాల ఏదైతే ఉందో దానికి చేరుకున్నారు. చేరుకొని అక్కడ అంతటా కంబళ్ళను పరిచి ఆసనాలను అమర్చి ఇంకా మంచినీటి కుండలను పెట్టి తైల ప్రదీపాలను అంటే దీపాలను ఉంచి నూనె దీపాలని భగవానుని వద్దకు చేరుకున్నారు. చేరుకొని భగవానునికి నమస్కరించి ఒక పక్కన నిలబడ్డారు. ఒక పక్కన నిలబడ్డ ఆ పాటలి గ్రామ ఉపాసకులు భగవానుడితో ఇలా అన్నారు. బంతే అవసదాకారం అంటే ఆ సమావేశశాల ఏదైతే ఉందో అది దాని అంతటా కంబళ్ళను పరిచాము, మంచినీటి కుండలు పెట్టాము, తైల ప్రదీపాలను ఉంచాము. ఇక భగవానుడు తమకు తోచినట్లు చేయుగాక. అప్పుడు భగవానుడు చక్కగా చీవరాన్ని కప్పుకొని పాత్ర చీవరాలను తీసుకొని భిక్షు సంఘంతో పాటు ఈ ఔషధాగారానికి చేరుకున్నాడు. చేరుకొని కాళ్ళు కడుక్కొని ఔషధాగారంలో ప్రవేశించి మధ్యస్తంభాన్ని ఆనుకొని తూర్పుకు ముఖం చేసి కూర్చున్నాడు. భిక్షు సంఘం కూడా కాళ్ళు కడుక్కొని ఈ ఔషధాగారంలో ప్రవేశించి పడమటి గోడ ఆనుకొని తూర్పుకి ముఖం చేసి భగవానుడు ముందు ఉండేటట్లుగా కూర్చున్నారు. పాటలి గ్రామ ఉపాసకులు కూడా కాళ్ళు కడుక్కొని ఔషధాగారంలో ప్రవేశించి తూర్పు గోడను ఆనుకొని పశ్చిమానికి ముఖం చేసి భగవానునికి ఎదురుగా కూర్చున్నారు. అప్పుడు భగవానుడు ఈ పాటలి గ్రామ ఉపాసకులకు సంబోధించాడు. ఏమనంటే, గృహపతులారా, దుశ్శీలునికి శీలరాహిత్యం వలన ఈ 5 రకాల దుష్పరిణామాలు కలుగుతాయి. ఏ 5? ఇక్కడ గృహపతులారా, శీలాన్ని పాటించిన వానికి దుశ్శీలునికి అప్రమత్తత వలన అంటే అజాగ్రత్త వలన గొప్ప భోగాలు తొలగిపోతాయి. దుశ్శీలునికి శీలరాహిత్యం వలన కలిగే మొదటి దుష్పరిణామం ఇది.
మళ్ళీ గృహపతులారా, దుశ్శీలునికి శీలరాహిత్యం వలన అపకీర్తి కలుగుతుంది. దుశ్శీలునికి శీలరాహిత్యం వలన కలిగే రెండవ దుష్పరిణామం ఇది. మళ్ళీ గృహపతులారా, దుశ్శీలుడు శీలరాహిత్యం వలన క్షత్రియ పరిషత్తు కానీ, బ్రాహ్మణ పరిషత్తు కానీ, గృహపతి పరిషత్తు కానీ, శ్రమణ పరిషత్తు కానీ దేనిలోకైనా పోతే పాండిత్యం లేకపోవడం వలన మౌనం వహించి సిగ్గుపడతాడు. దుశ్శీలునికి శీలరాహిత్యం వలన కలిగే మూడవ దుష్పరిణామం ఇది. మళ్ళీ గృహపతులారా, దుశ్శీలుడు శీలరాహిత్యం వలన మూఢత్వంతో చనిపోతాడు. దుశ్శీలునికి శీలరాహిత్యం వలన కలిగే నాలుగవ దుష్పరిణామం ఇది. మళ్ళీ గృహపతులారా, దుశ్శీలుడు శీలరాహిత్యం వలన శరీరం పడిపోయి చనిపోయిన తర్వాత దుర్గతిని, నరకాన్ని పొందుతాడు. దుశ్శీలునికి శీలరాహిత్యం వలన కలిగే ఐదవ దుష్పరిణామం ఇది. మరి శీలవంతునికి కూడా కొన్ని ప్రయోజనాలు, మేలు ఉంటాయి. అదేంటంటే, గృహపతులారా, శీలవంతుడు అప్రమత్తుడై అంటే జాగరూకతతోటి ఉండటం వలన అతని భోగ సంపదలు పెరుగుతాయి. శీలవంతునికి శీల సంపద వలన కలిగే మొదటి మేలు ఇది. మళ్ళీ గృహపతులారా, శీలవంతునికి శీల సంపద వలన మంచి కీర్తి కలుగుతుంది. శీలవంతునికి శీల సంపద వలన కలిగే రెండవ మేలు ఇది. మళ్ళీ గృహపతులారా, శీలవంతుడు తన శీల సంపద వలన క్షత్రియ పరిషత్తు కానీ, బ్రాహ్మణ పరిషత్తు కానీ, గృహపతి పరిషత్తు కానీ, శ్రమణ పరిషత్తు కానీ దేనిలోకైనా పాండిత్యంతో పోవడం వలన సిగ్గుపడకుండా ఉంటాడు. శీలవంతునికి శీల సంపద వలన కలిగే మూడవ మేలు ఇది. మళ్ళీ గృహపతులారా, శీలవంతుడు తన శీల సంపద వలన అసమ్మునుడై అంటే ఎటువంటి లోపం లేకుండా అంటే భయంతో చనిపోడు. శీలవంతునికి శీల సంపద వలన కలిగే నాలుగవ మేలు ఇది. మళ్ళీ గృహపతులారా, శీలవంతుడు తన శీల సంపద వలన శరీరం పడిపోయి చనిపోయిన తర్వాత సుగతిని, స్వర్గలోకాన్ని పొందుతాడు. శీలవంతునికి శీల సంపద వలన కలిగే ఐదవ మేలు ఇది. గృహపతులారా, శీలవంతునికి శీల సంపద వలన ఈ 5 రకాలుగా మేలు కలుగుతుంది. అప్పుడు భగవానుడు పాటలీ గ్రామ ఉపాసకులకు రాత్రి చాలాసేపటి వరకు ధార్మిక ప్రసంగంతో మార్గాన్ని చూపించి వారిని ఉత్సాహితులను, ఉత్తేజితులను, సంతోషితులను చేసి, గృహపతులారా, రాత్రి చాలా సమయం గడిచింది, మీకు ఎలా తోస్తే అలా చేయండి అని అన్నాడు. అలాగే బంతే అని ఆ పాటలీ గ్రామ ఉపాసకులు భగవానుని ప్రసంగాన్ని అభినందించి, ఆమోదించి ఆసనాల నుండి లేచి భగవానునికి నమస్కరించి ప్రదక్షిణాపూర్వకంగా తిరిగి వెళ్ళిపోయారు. ఈ పాటలీ గ్రామ ఉపాసకులు వెళ్ళిన కొంతసేపటికి భగవానుడు శూన్యాకారంలో ప్రవేశించాడు. అయితే ఆ సమయంలో ఈ మగధ మహామాత్యులు, సునీద ఇంకా వర్షకారులు వజ్జీయులను ఎదుర్కోవడానికి నగరాన్ని నిర్మిస్తున్నారు. ఆ సమయంలో అనేక వేల దేవతలు పాటలీ గ్రామంలో నివాసాన్ని గ్రహించారు. మహాశక్తిశాలురైన దేవతలు నివాసాన్ని స్వీకరించిన చోట నివాసాలను నిర్మించుకోవడానికి ఈ మహాశక్తిశాలురైన రాజులు, మహామాత్యుల చిత్తాలు మొగ్గు చూపాయి. మధ్యమ శక్తిశాలురైన దేవతలు నివాసాన్ని స్వీకరించిన చోట నివాసాలను నిర్మించుకోవడానికి మధ్యమ శక్తిశాలురైన రాజుల, మహామాత్యులు ఇంకా వారి చిత్తాలు మొగ్గు చూపాయి. ఇక నీచ దేవతలు నివాసాన్ని స్వీకరించిన చోట నివాసాలను నిర్మించుకోవడానికి నీచ రాజుల, మహామాత్యుల చిత్తాలు మొగ్గు చూపుతాయి. అప్పుడు భగవానుడు అతి మానుషమైన విశుద్ధ దివ్య శిక్షతో అనేక వేల మంది దేవతలు పాటలీ గ్రామంలో దేవతల నివాసాన్ని స్వీకరించడం చూశాడు. అప్పుడు భగవానుడు రాత్రి తెల్లవారేటప్పుడు ఆయుష్మంతుడు ఆనందుణ్ణి పిలిచి, ఆనంద, పాటలీ గ్రామంలో నగరాన్ని నిర్మిస్తున్న వారెవరు?
సునీత ఇంకా వర్షాకారులు వజ్జీలను ఎదుర్కోవడానికి ఈ పాటలి గ్రామంలో నగరాన్ని నిర్మిస్తున్నారని చెప్తాడు ఆనందవంతే. అయితే తావతింస దేవతలతో సంప్రదించి మగధ మహామాత్యులు సునీత ఇంకా వర్షాకారులు వజ్జీయులను ఎదుర్కోవడానికి ఈ పాటలి గ్రామంలో నగరాన్ని నిర్మిస్తున్నారు. ఆనంద, నేను అనేక మంది దేవతలు ఈ పాటలి గ్రామంలో నివసించడాన్ని, అంటే అక్కడ ఉండడాన్ని అమానుష విశుద్ధ దివ్య నేత్రంతో చూశాను. మహాశక్తిశాలురైన దేవతలు వాస్తుగ్రహణం చేసిన చోట, అంటే నివాసాలను ఏర్పాటు చేసుకున్న చోట నివాసాలను నిర్మించుకోవడానికి శక్తిశాలురైన రాజులు మహామాత్యుల చిత్తాలు మొగ్గు చూపుతాయి. మధ్యమశాలురైన దేవతలు వాస్తుగ్రహణం అంటే నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న చోట వాళ్ళను, అంటే ఈ రాజులు ఇంకా మహామాత్యులు వారి నివాసాలను నిర్మించుకోవడానికి చూస్తున్నారు. ఇంకా నీచ దేవతలు నివసించడానికి ఏర్పాటు చేసుకున్న చోట వారి నివాసాలను నిర్మించుకోవడానికి నీచ రాజుల మహామాత్యుల చిత్తాలు మొగ్గు చూపుతాయి. అర్యుల నివాసాలన్నిటిలో, వ్యాపార మార్గాలన్నిటిలోనూ ఇది మణిపూస లాంటిది అగ్రనగరం అవుతుంది. ఆనంద, పాటలీపుత్రానికి అగ్ని, నీరు, మిత్రభేదం ఈ 3 ప్రమాదాలు ఉన్నాయి. అప్పుడు మగధ మహామాత్యులైన సునీత, వర్షాకారులు భగవానుని వద్దకు చేరుకొని భగవానుని కుశల ప్రశ్నలు అడిగారు. కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత ఒక పక్కన నిలబడ్డ మగధ మహామాత్యులు సునీత ఇంకా వర్షాకారులు భగవానుడితో ఇలా అన్నారు. గౌరవనీయులైన గౌతములు విచ్చు సంఘంతో సహా నేడు మా భోజన ఆహ్వానాన్ని అంగీకరించరుగాక. అప్పుడు భగవానుడు మౌనంతో అంగీకరించాడు. అంటే మౌనంగా ఉన్నాడు. వాళ్ళు అడిగినప్పుడు దాన్ని అంగీకారం కింద తీసుకోవచ్చు. అప్పుడు మగధ మహామాత్యులు సునీత ఇంకా వర్షాకారులు భగవానుని అంగీకారాన్ని తెలుసుకొని తమ నివాసాలకు చేరుకొని తమ నివాసంలో ఉత్తమమైన కాదనీయాలను, భోజనీయాలను, కాదనీయాలంటే కొరికి తినే పదార్థాలు, భోజనీయాలు అంటే భోజన పదార్థాలు, వాటిని సిద్ధం చేయించి భగవానునికి తెలుపుతారు. గౌరవనీయమైన గౌతమ, భోజనం సిద్ధమైంది అని సమయాన్ని చెప్పించారు. అప్పుడు భగవానుడు పూర్వాన సమయంలో చక్కగా చీవరాన్ని కప్పుకొని ఇంకా పాత్ర చీవరాలను తీసుకొని భిక్షు సంఘంతో పాటు మగధ మహామాత్యులు అయినటువంటి సునీత, వర్షాకారుల నివాసాన్ని చేరుకొని వారి కోసం వేయబడిన ఆసనంపై కూర్చున్నాడు. అప్పుడు మగధ మహామాత్యులు సునీత ఇంకా వర్షాకారులు బుద్ధ ప్రముఖ భిక్షు సంఘానికి తమ చేతులతో ఉత్తమ కాదనీయ భోజనీయాలను వడ్డించి సంతృప్తులుగా చేశాడు. అప్పుడు మగధ మహామాత్యులు ఈ సునీత ఇంకా వర్షాకారులు భగవానుడు భుజించి పాత్ర నుండి చేతిని తీసుకున్న తర్వాత తక్కువ ఎత్తుగల ఇంకొక ఆసనంపై ఒక పక్కన కూర్చున్నారు. ఒక పక్కన కూర్చున్న మగధ మహామాత్యులు సునీత, వర్షాకారులను భగవానుడు ఈ గాథలతో అనుమోదించాడు. ఏ ప్రదేశంలో పండితులు, శీలవంతులు, బ్రహ్మచారులకు భోజనమిస్తూ నివసిస్తారో వారు అక్కడ దేవతలకు ఆ దక్షిణను ఇవ్వాలి. ఆ దేవత పూజింపబడి పూజిస్తుంది, గౌరవింపబడి గౌరవిస్తుంది. తల్లి తన కడుపున పుట్టిన కుమారుణ్ణి చూసినట్లుగా ఆ దేవత వారిని దయతో చూస్తుంది. దేవతా దయను పొందినవాడు ఎప్పుడు క్షేమంగా ఉంటాడు. అప్పుడు భగవానుడు ఈ మగధ మహామాత్యులు సునీత, వర్షాకారులను ఈ గాథలతో అనుమోదించి ఆసనం నుండి లేచి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో సునీత, వర్షాకారులు వెనక భగవానుణ్ణి అనుసరించిపోయి నేడు ఏ ద్వారం నుండి శ్రమణ గౌతముడు బయటికి పోతాడో అది గౌతమ ద్వారం అని, ఏ తీర్థం నుండి గంగా నదిని దాటుతాడో అది గౌతమ తీర్థం అని పిలువబడుతుంది అన్నారు. అప్పుడు భగవానుడు ఏ ద్వారం నుండి బయటికి పోయాడో అది గౌతమ ద్వారం అయ్యింది. అప్పుడు భగవానుడు గంగా నది వద్దకు చేరుకున్నాడు.
అప్పుడు గంగా నది అంచులను తాకి ప్రవహిస్తూ కాకి కూడా నీరు గలిగేటట్లుగా అక్కడ అపారమైన ఆవలి తీరాన్ని చేరడానికి కొందరు నావ కోసం చూస్తున్నారు. కొందరు బల్లకట్టు కోసం చూస్తున్నారు. కొందరు తెప్పల కోసం చూస్తున్నారు. అప్పుడు భగవానుడు బలవంతుడు మడిచిన చేతిని చాచినంతలో, చాచిన చేతిని మడిచినంతలో గంగా నదికి ఈవెలి తీరంలో భిక్షు సంఘంతో సహా అదృశ్యమై ఆవలి తీరంలో నిలబెట్టాడు. అప్పుడు అపారమైన ఆ నది ఆవలి తీరాన్ని చేరడానికి కొందరు నావల కోసం, కొందరు బల్లకట్టు కోసం, కొందరు తెప్పల కోసం చూస్తుండటం భగవానుడు చూశాడు. భగవానుడు ఆ విషయాన్ని తెలుసుకొని అసువుగా ఈ ఉదానాన్ని వెలువరించాడు. జనాలు తెప్పలు కట్టినంతలో చిన్న జలాశయాలను విడిచి మేధావులు సేతువును నిర్మించి లోతైన అపార ప్రవాహాన్ని దాటి ఆవల తీరాన్ని చేరుకుంటారు అని ఈ గాథను పలుకుతాడు. పాటలీపుత్రం అంటే ఇప్పుడు పాట్నా అని నగరాన్ని దేన్నైతే పిలుస్తారో అదే అప్పుడు పాటలీపుత్రం అన్నమాట. సో ఇది ఈరోజు ప్రవచనం. మిగిలింది రేపు చెప్పుకుందాం.